తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాలి. ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన ఈ పిల్లలే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా రాణించాలి. ఈరోజు పలుగు పారబట్టిన ఈ చేతులే కలం బట్టాలి, తెలంగాణ తలరాతను మార్వాలి. 3 ఎకరాల భూమో, ఇందిరమ్మ ఇల్లో, షాదీ ముబారకో మన భవిష్యత్తులో కొంతనే మేలు చేస్తాయి. కానీ ఈరోజు మీరు చదువుకుంటున్న ఈ చదువు ప్రభుత్వం అందిస్తున్న పూట పెట్టే టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం పెట్టే భోజనం కావచ్చు, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని చదవండి, రాణించండి. రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మన భవిష్యత్తుకు చదువు ఒక్కటే మన జీవితాన్ని వెలుగులు నింపుతుంది. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ఇవాళ మనం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినాం. ఒకవేళ చదువులో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. సిరాజుద్దీన్ వరల్డ్ కప్ క్రికెట్లో సాధించిన సిరాజుద్దీన్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, 10th పాస్ అయి ఇంటర్ ఫెయిల్ అయింది. అతనికి ఒక రకంగా చూస్తే కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అర్హత లేదు. కానీ అదే సిరాజుద్దీన్ క్రీడల్లో క్రికెట్లో రాణిస్తే గ్రూప్ 1 DSP జాబు చట్టాన్ని మొత్తం సవరించి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగం ఇచ్చింది. నిఖత్ జరీన్ మైనారిటీ అమ్మాయి, తండ్రి ఆర్థిక పరిస్థితి లేదు, నిజామాబాద్ టౌన్లో అత్యంత వెనుకబడిన కుటుంబం. కానీ అమ్మాయి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధిస్తే గ్రూప్ 1 DSP జాబ్ నిఖత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీప్తి జువాన్జీ పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఇచ్చినాం. ఇట్లా చాలా మందికి, మొన్న ఈషా సింగ్కు 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం షూటింగ్లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే.